తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య పరస్పరం విమర్శలు సవాళ్లతో రాజకీయం వేడెక్కింది. 2 ఏళ్లలో తిరిగి అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ చెప్తుంటే మళ్లీ కేసీఆర్ కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వమని శబ్దం చేశారు సీఎం రేవంత్. కేసీఆర్ కుటుంబానికి అధికారం అనేది కలే అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై అప్పుడే సవాళ్ల పర్వం పీక్స్ కు చేరింది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో 10 ఏళ్ల పాలనకు కాంగ్రెస్ సిద్ధమంటే 2 ఏళ్లలో తిరిగి అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత పాలనలో చేసిన అభివృద్ధిని ప్రజలు మర్చిపోలేదంటున్న బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ప్రతిపక్షంగా గట్టిగా పోరాడతామంటున్నారు. కేసీఆర్ మళ్లీ సీఎం కావడం ఖాయమని చెబుతున్నారు. 2029లోనూ మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2 మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వస్తామన్నారు. 100 పైగా సీట్లతోని 2/3 మెజారిటీతోని తెలంగాణలో రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెస్తాం. ఇది మా సవాల్. చంద్రశేఖరరావు గారు, తారక రామారావు గారు, హరీష్ రావు గారు, దయాకర్ రావు గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే వినోదరావు గారు, కుక్కట్పల్లి కృష్ణారావు గారు రాసి పెట్టుకో. 2029లో 2/3 మెజార్టీతోని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా. ఇదే నా సవాల్. శాతనైతే కాసుకో బిడ్డ. మళ్లీ కేసీఆర్ కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వం, ఇదే తన శపథమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొడంగల్ బిడ్డగా శపథం చేస్తున్నానన్నారు. కేసీఆర్ కుటుంబానికి అధికారం అనేది కలే అన్నారు. నేను రాజకీయం చేసినంత కాలం ఈ కల్వకుంట చూసేటోళ్ళు కాలకుట విషం లాంటి కేసీఆర్ కుటుంబాన్ని అధికారులకు రానివ్వను. ఇదే నా శపథం. ఇదే నా శపథం. కొడంగల్ బిడ్డగా ఈ గడ్డ మీద నుంచి నేను శపథం చేస్తున్నా. నేను రాజకీయాలలో ఉన్నంతసేపు రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబానికి అధికారం అనేది కళ. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చరిత్ర గతమే. మీ పార్టీకి మీకు భవిష్యత్తు లేదు. కాంగ్రెస్ పని అయిపోయిందని బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తుంటే సీఎం రేవంత్ మాత్రం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చరిత్ర గతమే అంటున్నారు. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.